Good morning all. Good morning, sir. అందులో పులిహారం పెట్టుకుని తినండి. శ్రీకాంత్ రాలేదా? అసలు మనం నార్మల్ టైం 8 AM కాకుండా ఇంతకు ముందు ఎప్పుడన్నా ఏదన్నా క్లాసు వేరే టైంలో కనెక్ట్ అయ్యామా? Yes, sir. 12 కనెక్ట్ అయినట్టున్నాం సార్. 10 సార్. ఎన్ని సెషన్లు? 1 or 2 క్లాసెస్ అంతే సార్, ఎక్కువ లేవు. మాక్సిమం మనం కదా అనుకుంటా సార్. 1 సెషన్ అంతే సార్. మాక్సిమం మనం 8 కే అసైన్మెంట్ ఇచ్చినప్పుడు రివ్యూ చేయడానికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్ క్లారిఫికేషన్స్ కి సార్. కదా? ఎస్ సార్. నిన్న నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే క్లాసెస్ ఫిక్స్డ్ టైంలో జరపట్లేదు. ఫిక్స్డ్ టైం రందీప్ వస్తున్నాడు అంట సార్. రందీప్ వస్తున్నాడు అంట సార్. సో క్లాసెస్ ఫిక్స్డ్ టైంలో జరిపితే బాగుండు, ఒక ఫిక్స్డ్ టైం అంటూ లేదు అటని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో క్లాసులు అయితే ఫిక్స్డ్ టైంలోనే ఉండింది. ఏదైనా రివ్యూస్ డౌట్ సెషన్ కావాలంటే మధ్యలో పెట్టుకున్నాను. ఐఎమ్ అవైలబుల్ అని చెప్పి ఐ థింక్ 1 or 2 సెషన్స్ మనము 10 AM కు కనెక్ట్ అయ్యి, అది ఎప్పుడు ఆ టెంప్లెట్స్ డెవలప్మెంట్ చేసే టైంలో, అది నాకు గుర్తున్నంత వరకు. అంతే సార్. మన మాక్సిమం క్లాసెస్ టైంకే. ఓకే ఓకే శ్రీకాంత్ వచ్చేసాడు. ఓకే శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ నరేంద్ర స్క్రీన్ షేర్ చేసి చూపించు రెస్పాన్స్. ఏంటి సార్? మండే కదా అసైన్మెంట్ అన్నారు? మండే కాదు సార్, ఇంకా టైం ఉందన్నారు కదా. టెంప్లెట్స్ మిగతావి చేయమన్నారు కదా సార్. తర్వాత మిగతావి చేయమన్నారు. అవునా? మొత్తం 6 చేసి చూపించుకున్నారు కదా సార్. 6 మండేకి చేయమన్నారు కదా. సరే అంటే మధ్యలో కొంచెం టైం దొరుకుతుందని ఉద్దేశంతో చెప్పుకుంటాను. ఓకే ఫైన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. 2 చేశాను సార్. 2 టెంప్లెట్స్ అయినాయి సార్. ఓ గుడ్. ఓకే బట్ అట్లీస్ట్ యూ గాట్ సమ్ ఐడియా రైట్? ఎందుకు మనం మీడియా క్వైరీస్ వాడుతాం, ఏ సందర్భంలో వాడతాం, ఏది ప్రియారిటీ ఉంటుంది, ఏది లీస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి, ఈచ్ డివైజెస్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఫస్ట్ మొబైల్ ని టార్గెట్ చేయాలన్నా డెస్క్టాప్ టార్గెట్ చేయాలన్నా, బ్రేక్ పాయింట్స్ ని ఎలా రాయాలి, వ్యూ పోర్ట్ ని ఎలా రాయాలి, ఎలా చెక్ చేయాలి, ప్లస్ దాని లోపల ఏదన్నా ఒక నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటే, నెస్టెడ్ డివ్ ఉంటే లోపల ఉన్నటువంటి డివ్ పేరెంట్ డివ్ ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది,
వీటిపైన ఒక అవగాహన వచ్చినట్టే కదా. ఎస్ సార్. వచ్చింది సార్. ప్లస్ ఇష్యూ ఏదన్నా ఉంటే దాన్ని ఎలా మనం డిబగ్ చేయాలి, డిబగ్ టూల్లో వెళ్ళి ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ చైల్డ్ ఏది కల్పిట్, ఏది డిస్టర్బ్ చేస్తుంది లేఅవుట్ ని అని కనుక్కోవడం ఎలా అని కూడా చూసాం కదా. ఎస్ సార్. సార్ ఇది చాలా క్రూషియల్ అన్నమాట. పీపుల్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని వెళ్తారో వాళ్ళకి ఇది చాలా 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 క్రూషియల్. మీ మ్యాక్సిమం, ఎందుకంటే మీరు బిగినర్ లెవెల్లో వెళ్తారు కాబట్టి మీకు అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ లాంటి హైఫై క్వశ్చన్స్ అడగకపోయినా ఒక లేఅవుట్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమని అడగడాలు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ లేని వాళ్ళు యూ కెన్ రైజ్ ద క్వశ్చన్స్ ఆల్వేస్. Am I clear? ఎస్ సార్. క్లియర్ సార్. Let's proceed. So in advanced below, I think we have things, image tool tips చెప్పాను నేను. ఐ థింక్ నేను కోడ్ అయితే చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేశాను, మిమ్మల్ని రెఫర్ చేయమన్నాను. ఎవరన్నా టూల్ టిప్స్ రెఫర్ చేశారా? దాని గురించి నేనేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ కెన్ యూ గో హెడ్ విత్ దీస్ ప్రాపర్టీస్? లేదు సార్, ఇంకా చేయలేదు. ఓకే, జస్ట్ గో హెడ్. ఇది వెరీ సింపుల్ గా ఉంటుంది. మనం ఎట్లాగైతే డ్రాప్ డౌన్ నావిగేషన్ బార్ లో హిడెన్ ఇచ్చి దాన్ని పైకి వెళ్ళినప్పుడు బ్లాక్ ఇస్తామో అదేలాగా ఇది ఉంటుంది. సో జస్ట్ మీరు గో త్రూ చేసి చూసారంటే యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. ఓకే, జస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటుంది, ఒకసారి స్టడీ చేసి చూడండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్టక్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. స్టైల్ ఇమేజెస్ ఇది కూడా అదేలానే ఉంటుంది. జస్ట్ బార్డర్ రేడియస్ మనము నార్మల్ బార్డర్స్ ఉండకుండా బార్డర్ రేడియస్ అని ఇచ్చామంటే ఈ మాదిరి కర్వ్డ్ వస్తుంది. అదే ఒక పర్టికులర్ డివ్ యొక్క విడ్త్ హైట్ కామన్ గా ఉండి మన బార్డర్ రేడియస్ 50% ఇచ్చామంటే సర్కిల్ ఏర్పడుతుంది. మీకు కావాలంటే ఐ కెన్ షో సంథింగ్ టు యూ. సో కన్సోల్కి వెళ్తున్నాను. ఎలిమెంట్ సెక్షన్లో బాడీ లోపల డివ్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇటువైపు ప్లస్ సింబల్ పైన నొక్కి స్టైల్ యాడ్ చేయబోతున్నాను. ఏమని? ప్లస్ సింబల్ పైన నొక్కిన వెంటనే ఆ ఎలిమెంట్ హైలైట్ అవుతుంది. నా కీప్యాడ్లో ట్యాబ్ ప్రెస్ చేశాను అంటే లోపలికి వెళ్తాను. విడ్త్ 400 పిక్సెల్, హైట్ 400 పిక్సెల్. సో విడ్త్ హైట్ కామన్ గా ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఎక్కువైపోయింది. సో విడ్త్ హైట్ కామన్ గా ఉంటే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే బోర్డర్ రేడియస్ 50%. సర్కిల్ ఏర్పడిపోయింది చూసారా? ఎప్పుడైతే ఒక డివ్ యొక్క ఎలిమెంట్
ఒక డివ్ యొక్క హైట్ విడ్త్ కామన్ గా ఉండి బార్డర్ రేడియస్ 50% ఇచ్చామో ఇట్ విల్ క్రియేట్ ఏ సర్కిల్ ఫర్ యూ. ఈ స్టైల్ నేను కాపీ చేసుకోవాలంటే కీప్యాడ్ నొక్కి పెట్టుకొని కాపీ చేసుకొని ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది? స్టైల్స్ అనేవి పోతాయి సార్. సార్ వెళ్ళిపోతుంది, ఏముండదు అక్కడ, ఎందుకంటే అది టెంపరరీ చేంజెస్ మాత్రమే కాబట్టి. సో స్టైల్ we have the statics. సో ఈ విధంగా we will create the image styles. ఇప్పుడు ఒక డివ్ కాకుండా దాని లోపల ఒక ఇమేజ్ పెడితే ఏమవుతుంది? ఇమేజ్ కాపీ ఇమేజ్ అడ్రస్, బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను నేను. సో border radius 50% ఉన్నా కానీ సో ఈ స్టైల్ నేను అలానే చేస్తాను. మై డివ్ అనేది డివ్కి ఇచ్చాను కదా, ఈ క్లాస్ తీసి నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఫర్ ది ఇమేజ్. Let me cut this. There you go. Is that clear? Yes sir. Try చేసి చూడండి. If you get stuck, I will help you out. Okay. సో ఇక్కడ చూసారంటే బాక్స్ షాడోతో ఒక ఏమంటారు, ఒక కార్డ్ లాగా క్రియేట్ చేశారు. సో బాక్స్ షాడో ఏంటి మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్, యూ కెన్ జస్ట్, ఇది మనం ఆల్రెడీ చేసాము. ఒపాసిటీతో వీ హ్యావ్ జస్ట్ ప్లేడ్ అరౌండ్. సో ఇమేజ్ టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ మనకు ఆల్రెడీ తెలుసు. Image filters. The CSS filter property adds visual effects like blur and saturation to element. The filter property is not supported in Internet Explorer. Ado edge kuda pani cheyada. Okay. Let's check. Try to yourself. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, గ్రేస్కేల్, మీకు ఏ ప్రాపర్టీ దానిపైన ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీని ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే యూ విల్ గెట్ దట్ ఎఫెక్ట్. సో యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. ఓకే, ఇమేజ్ ఓవర్లే దానిపైన తీసుకెళ్ళినప్పుడు హోవర్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? వెన్ యూ హోవర్ ఓవర్లే ఒపాసిటీ 1, బై డిఫాల్ట్ ఓవర్లే ఎంత? ఓవర్లే యొక్క ఒపాసిటీ 0, బై డిఫాల్ట్ 0. కాబట్టి వెనక ఉన్నది కనిపిస్తుంది. దాన్ని 1 చేసినప్పుడు వెనక ఉన్నది కనిపించదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. దీనికే ఇస్తాం. దీనిపైన
class overlay by default overlay 0, opacity 0, లేదా opacity 1 ఇచ్చి చూస్తాం ఫస్ట్. background gray. Okay. Let's quit. Then should index position. Okay, I think it shouldn't be parent. Perfect.
ఇంకొక సెపరేట్ డివ్ క్రియేట్ చేసి దానికి పొజిషన్ అబ్జల్యూట్ చేసి మన ఇమేజ్ పైన పెట్టాను నేను. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌటా? సో ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఒపాసిటీ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ దాన్ని నేను తీసేస్తున్నాను. ఒపాసిటీ 0 ఇచ్చినందువల్ల అది ట్రాన్స్పరెంట్ అయిపోయి అక్కడ ఏమీ లేనటువంటి ఒక ఫీలింగ్ తెచ్చింది. కానీ యాక్చువల్గా అది అక్కడ ఉంది. ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఒపాసిటీ 0 ఇచ్చినందువల్ల అది 100% ట్రాన్స్పరెంట్ అయిపోవడంతో అక్కడ ఎలిమెంటే లేని ఒక ఫీల్ ఇస్తుంది మనకు. బట్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్. Are you with me? So far clear? Yes, sir. Yes, sir. Okay. Sir, width and height different is same of sir. Different గా ఉంటుంది. Okay, sir. Okay. అంతే కదా, దాని విడ్త్ దీని విడ్త్ మారిస్తే అది వేరు వేరుగా కనిపించిపోతుంది. ఆయన అప్పుడైనా కనిపించదు కదా సార్, ఎలాగైనా ఆ? అప్పుడైనా ఎలాగైనా కనిపించదు కదా సార్ ఒపాసిటీ ఇది కనిపించకుండా చేయడానికి వేరే ఇంటెన్షన్ ఉంది బాసు. అదే సార్. దాన్ని మౌస్ ఓవర్ చేసినప్పుడు మనము దాన్ని హైడ్ చేయబోతున్నాం. అందువల్ల దీనిపైన మౌస్ తీసుకెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ ని ఒపాసిటీ 1 చేయబోతున్నాం. సో when you main ఏం చేయాలి, మనం మెయిన్ పైన హోవర్ చేసినప్పుడు ఓవర్లే యొక్క ఒపాసిటీ 1 చేయబోతున్నాం. చూసారా బయట వచ్చిన వెంటనే అదేలాగా మేబీ దీంట్లో దానికి మీరు స్టైల్స్ ఇచ్చుకోవాలి. కలర్ వైట్, text align center, magenta, maybe 80 pixels. Clear? So like this you can play around with the overlay properties. ఇది అలా చేయబడింది అని చెప్పడానికి నేను ఇంతసేపు మీకు ఒక సినారియో ఇచ్చాను. చూసారంటే వాడు ఏం చేశాడు, పొజిషన్ అబ్జల్యూట్, టాప్ బాటమ్ 0, హైట్ వెయిట్ 100% ఇచ్చి ఒపాసిటీ ఇచ్చి ట్రాన్స్లేషన్ పెట్టాడు. మనం ట్రాన్స్లేషన్ వాడలే. లెట్ us use that. The overlay క్లియర్. దీని ఒపాసిటీ కొంచెం తగ్గించాడు. ఇది దీని యొక్క ట్రాన్స్లేషన్ మార్చాడు. ట్రాన్స్లేషన్ మార్చి ట్రాన్స్ఫార్మ్ ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి పైనుంచి కిందికి తీసుకొచ్చాడు. ఓకే,
then comes side in from bottom, left, right. మౌస్ ఓవర్ చేసినప్పుడు దాని పొజిషన్ మార్చాడు. మౌస్ ఓవర్ చేసినప్పుడు బార్డర్ వస్తుంది. దిస్ ఈస్ రెస్పాన్సివ్. ఇమేజ్ మోడల్ అడ్వాన్స్డ్. ఇది జావా స్క్రిప్ట్ తో అటాచ్ చేసి దానికి మోడల్ క్రియేట్ చేసేది అన్నమాట. జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు we have the functions కదా, ఫంక్షన్సే కదా మనకు కావాల్సింది. ఫంక్షన్స్, ఎలిమెంట్స్, డిస్ప్లే బ్లాక్, ఇమేజ్ సోర్స్, HTML, ఆల్రెడీ ట్రాన్సిషన్. I think we can do this. Have sufficient properties. Okay, let me try this. CSS models. చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఇది. So let me take this image address. ఇక్కడ instead of giving inline style sheet, let me give image width 100%, border radius 10 pixel. Looks good. Cursor pointer అంటే దానిపైకి కర్సర్ తీసుకెళ్ళినప్పుడు చేయి సింబల్ లాగా కనిపిస్తుంది. So far so good. Now when you click show model అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ మన దగ్గర లేదు కాబట్టి లెట్స్ క్రియేట్ దిస్ స్క్రిప్ట్. కన్సోల్ అనేది కింద ఇక్కడ కనిపిస్తుంది, బటన్ పైన క్లిక్ చేసిన ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు. ఓకే, నాకు మీ సైడ్ నుంచి గో హెడ్ రావాలి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? కెన్ ఐ ప్రొసీడ్? Proceed, sir. Yes, sir. No doubt. Yes, sir. No doubt. ప్రొసీడ్ అవ్వండి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక ఓవర్లే క్రియేట్ చేద్దామా?
దీని కింద div డాట్ ఓవర్లే. సో అంటే ఈ విధంగా కనిపించే మాదిరి. Position fixed. Overlay dot overlay position absolute background. Let's take this background only. ఏం చేసాడు, బ్యాక్గ్రౌండ్స్ తో పాటు ఒపాసిటీ కూడా ఇచ్చాడు, అందువల్ల దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, దానికి ఎటువంటి హైట్ విడ్త్ ఇవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు. సో హైట్ 100%, width 100%. వచ్చిందా? Yes, sir. మరి దీని పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చిన కిందికి ఎత్తుకొని వచ్చింది. టాప్ 0 చాలు, టాప్ 0 చాలు. నేను హైట్ విడ్త్ ఇచ్చేసాను కాబట్టి. ఓకే, ప్లస్ మార్జిన్ 0. So far so good. By default దీని డిస్ప్లే నన్ చేసేనా? సో డిస్ప్లే నన్ చేస్తే ఏం జరిగింది, ఇక్కడ విజిబిలిటీ లేదు. ఎప్పుడు దీన్ని దాని డిస్ప్లే బ్లాక్ చేయాలి, ఎప్పుడైతే దీనిపై నొక్కుతామో అది కనిపించాలి కదా. Sir. Yes, sir. So where overlay equal to document dot get element by id. overlay id తో overlay నేను క్లాస్ ఇచ్చేసానా, ఐడి ఇస్తాను ప్రస్తుతానికి. ఇవంతా చూసుకోవాలి, ఐడి ఇచ్చామా, క్లాస్ ఇచ్చామా. అక్కడ క్లాస్ ఇచ్చేడు, ఐడి ఇస్తే అది పనిచేయదు కదా. గెట్ ఎలిమెంట్ బై ఐడి overlay, ఇది ఎలిమెంట్. దీన్ని మీరు బటన్ నొక్కినప్పుడు Ctrl+C, get element by overlay dot style dot color equal to style dot display. కనిపించాలంటే ఏం ప్రాపర్టీ ఇవ్వాలి, దానిపై నొక్కినప్పుడు అది కనిపించాలి.
క్లియర్? Yes, sir. సో దానికి we can add the overlay code add చేసిన మాదిరి we can add the translation property also. So let's go and get the translation property. overlay ki transition. So maybe 1 second. సరిపోద్దా? వచ్చేసింది. 2 seconds. ఎందుకు ఇది animate అవ్వట్లేదు? సార్ Hmm. నరేంద్రది పవర్ కట్ అయిందని సార్ ఒకసారి యాక్సెప్ట్ చేయమంటున్నాడు సార్. Okay, okay, fine. It's done. యా సార్. Okay, ఇప్పుడు దీని లోపల I'm going to put an image with larger size. Overlay image, same image. This will be my image. దీని యొక్క హైట్ విడ్త్ డబుల్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి మనం? Scale, sir. Yes. My image స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇచ్చానా? I స్పెల్లింగ్ తప్పు. So I need to change this. Scale 2. కరెక్ట్ అయిన సింటాక్స్. ఓమో, ఇది ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఇమేజ్కి 100% ఇచ్చేసాను కాబట్టి అన్ని ఇమేజ్లో 100% తీసుకుంటోంది. సో దీన్ని ఐడి స్మాల్ ఇమేజ్. Okay, fine. Now if I give the scale to super, scale ఇలా ఇవ్వడం కరెక్టేనా?
ట్రాన్స్ఫార్మ్ లో ఇచ్చాం సార్ స్కేల్. ట్రాన్స్ఫార్మ్ లో స్కేల్ 2 ఇచ్చామా? ట్రాన్స్ఫార్మ్ లో స్కేల్ నుంచి 2 ఇచ్చామా? థ్యాంక్ యూ. దెన్ ఓవర్లేలో టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే మధ్యలోకి వెళ్తుందా? సూపర్. తర్వాత మై ఇమేజ్ మార్జిన్ టాప్ అని ఇస్తే 50 పిక్సెల్స్ ఇస్తే కిందకి వస్తుందా? అలా తీసిద్దాం. ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్స్. Okay. For this transition seconds animation rule ఇవ్వాలి మనం ఇప్పుడు. We need to create the animation rule. So to caption so this is the animation rule. సో స్కేల్ 1 నుంచి 0.1 నుంచి అంటే నథింగ్ నుంచి స్కేల్ 1 రమ్మని అర్థం. అండ్ దాని పేరు ఏమని ఇచ్చాం? జూమ్ అని ఇచ్చాం. ఓకే. దెన్ గో టు మై ఇమేజ్. ఇప్పుడు మై ఇమేజ్ border radius transfer transition. ఓకే, ఇచ్చేసాము ట్రాన్సిషన్ మనం మై ఇమేజ్కి ఆల్రెడీ. ఓకే, నో ప్రాబ్లం. Now model content caption model content ఇది మొత్తం ఓవర్లేని మోడల్ కంటెంట్. మనకి ఇమేజ్ మాత్రం మోడల్ కంటెంట్. మనం దానికి సో మోడల్ కంటెంట్ అండ్ క్యాప్షన్ మై ఇమేజ్ కి animation zoom. Seconds. Okay. Let's try now. Super. Transition. క్లిక్ చేసినప్పుడు బ్లాక్ పెట్టేది వద్దు. మనం ఆల్రెడీ యానిమేషన్ ఇస్తున్నాం కదా. పోయింది. బ్లాక్ ఉండాలైతే
ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, స్కేల్ ఎక్కడో తేడా కొడుతుంది. ఓకే, అవసరం లేదు అయితే. పర్ఫెక్ట్. మనం స్కేల్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ వేసే సరిపోద్ది కదా, పెద్దదిగా కావాలి అనుకుంటే. అట్లా ఎందుకు బ్యాక్ వెళ్తుంది? స్కేల్ it's okay. So this is how you can apply the animation with the transition. When you click this image, it has to have the overlay and display. మరి ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు, బట్ ఓవరాల్ కంటెంట్ అర్థమైతే చాలు మనం. ఎనీ డౌట్? నేను ఇక్కడ ఓన్లీ వాడి రిక్వైర్మెంట్, వాడి లాజిక్ మాత్రమే తీసుకున్నాను, బట్ ఐ wrote మై ఓన్ కోడ్ వితౌట్ ఎనీ కాల్డ్ ఆ కోడ్ కాకుండా ఒక ఈవెంట్ అటాచ్ చేశాను. సో ఇప్పుడు చూడు, ఓవర్లే పైన ఎక్కడన్నా క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోవాలి. జావా స్క్రిప్ట్ ద్వారా ఆ ఫంక్షన్ రాయొచ్చు. ఎలా రాయాలి అంటే, function right. So now overlay dot add event listener. When you click, right. ఇదంతా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. దీని గురించి ఎక్కువ ఆలోచించకండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కన్సోల్ dot target dot event dot target dot id equal to over అయితే then overlay dot style display dot none. ఓకే, సో ప్రస్తుతానికి ఈ 2 లైన్ల కోడ్ని పట్టించుకోవద్దండి. ఇట్ విల్ బి టూ మచ్ ఫర్ యూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. జావా స్క్రిప్ట్ కోడ్
బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఆ ఇమేజ్ తప్ప వేరే ఎక్కడ క్లిక్ చేసినా అది హైడ్ అయ్యేలాగా నేను కోడ్ రాశాను. అది కూడా అయిపోతుందా? సో ఈవెన్ దట్ ఆల్సో సో ఓహో, నేను హైడ్ చేసింది ఇది ఏందైతే పేజెస్. My image. Okay, it should be double equal to. ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఏమి జరగకూడదు, కానీ బయట క్లిక్ చేస్తే వెళ్ళిపోవాలి. అది లాజిక్. ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి, ఈవెంట్ టార్గెట్ ఐడి ఎలా వచ్చింది, ఈ ఐడిని ఎలా కనుక్కున్నాము, దీస్ అండ్ ఆల్ ద టాపిక్స్ విచ్ we will going to discuss in detail in our coming sessions in JavaScript. But at this point of time మనం మోడల్ని ఎలా క్రియేట్ చేయాలి, వాట్ యు కాల్డ్ ఓవర్లే ప్రాపర్టీస్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఒపాసిటీని ఎలా వాడాలి, ట్రాన్సిషన్ ఎలా వాడాలి, వాటిని ఉపయోగించి we have created a సింపుల్ మోడల్. ఈ 4 లైన్లు తప్ప ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. హలో, No, sir. మ్యూట్లో ఉన్నానా నేను? No, sir. No doubts. ఓకే, టైం కరెక్ట్గా 9:10, 10 మినిట్స్ ఇస్తున్నాను. కోడ్ కమిట్ చేస్తున్నాను. ఇదే మాది రెఫర్ చేసి ఒక ఇమేజ్ని పెట్టి ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ సైజు పెద్దదిగా వచ్చే మాదిరి ఒక మోడల్ రావాలి యాజ్ ఇట్ ఈస్గా. 10 మినిట్స్ యూ హ్యావ్, గో హెడ్. యాడింగ్ ఓవర్లే images. Yes. Can't push to refs try. ఏం చేసేసాను నేను? Yes, I think that. Any doubt? No, sir. No, sir. I will be back in 10 minutes. By 9:20 I will be back. By that time, please make it ready. ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్.
I'm back. నా వాట్సాప్ ఏమన్నా పని చేయలేదా? మీరు ఎవరు సార్ నేను వాట్సాప్ నరేంద్ర ఆ? సార్ ఆ. మళ్ళీ ఒకసారి చెప్తారా? నేను ఇందాక క్లాస్ లెఫ్ట్ అయిపోయింది సార్ నాది. ఓకే. మళ్ళీ తర్వాత కూడా అంటే క్లాస్ కట్ అవుతూ వచ్చిందండి. ఓకే. ట్రై ఓకే. చేస్తున్నాను కోడ్ చూసి, మళ్ళీ అవ్వదేమో అని వెయిట్ చెప్పి. చేయండి. మిగిలిన వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళని దన్నా కనుక్కుంటాను. ఎవరిది కంప్లీట్ అయింది? ఎవరిది కంప్లీట్ అయింది బ్రో? సార్ అయింది సార్ నాది. ఓకే మా కంప్లీట్ సార్, మిమ్మల్ని హోస్ట్ చేస్తాం. యా, షేర్ ద స్క్రీన్. చేసా సార్. ఓకే, రన్ చేయమ్మా. అది ఎందుకు లాస్ట్ లో మీరు క్లిక్ చేస్తే వెళ్ళిపోతుందా? ఆటోమేటిక్ వెళ్ళిపోతుందా? బ్యాక్గ్రౌండ్ ఓవర్లే రిఫ్రెష్ చేయండి. ఏది సార్? చేసా. క్లిక్ చేయాలా? క్లిక్ చేయండి. ఇంకేం క్లిక్ చేసి వెయిట్ చేయండి. ఓకే, మరలా మీరు క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది కదా? క్లిక్ చేయట్లేదు, రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోతుంది సార్. రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోవాలిలే, కరెక్టే. కానీ ఇప్పుడు దీనిపైన ఓవర్లే క్లిక్ చేస్తే వెళ్ళిపోదు. లేదు. ఓకే, ఇట్లా ఫైన్ ఫైన్, చాలండి. అంతే అంతే. నేను మీకు ఇంకా జావా స్క్రిప్ట్ నేను చెప్పలేదు కాబట్టి ఆ ఫంక్షనాలిటీ గురించి మీరేమి ఆలోచించకండి. జావా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత దెన్ ఐ కెన్ కవర్ దిస్ టాపిక్ టు యూ. ఓకే, నెక్స్ట్ నా చూడండి సార్. మళ్ళీ హోస్ట్ చేసా సార్. ఓకే, సార్ go ahead. ఓకే సార్. టైం కొంచెం డిలే పెట్టాను సార్. అది 0.9 పెడితే నేను కొంచెం 5 సెకండ్స్ అట్లా పెట్టాను. ఎక్సలెంట్. ఆ లాజిక్ అర్థమైపోతే చాలు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దాకా నేను చెప్పాను, ఇంకా మీ క్రియేటివిటీని యాడ్ చేసుకొని ఆడుకోండి అంతే. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. సార్ నారాయణ సార్. ఎస్, అఖిల్ తేజ్దీప్ ని హోస్ట్ చేయండి ప్లీజ్. ఓకే. ఓకే, డన్ సార్. తేజ్దీప్, go ahead. Sir, can you able to see, sir? yes. రన్ చేయండి. డాడీ. సూపర్.
ఎస్దీప్ అయ్యారు, అఖిల్ అయ్యారు, దివ్య అయ్యారు. ఎర్విన్ ఇంకా కావాలి సార్, కొంచెం టైం కావాలి సార్. ఓకే, ఫైన్. నరేంద్ర, సార్ నాకు చెప్పాలి సార్ మీరు ఒకసారి. ఓకే ఫైన్. హరీష్, సార్ డన్ సార్. కాలేదు ఇంకా. అయిపోయింది సార్, బట్ నా నెట్వర్క్ స్లో ఉంది సార్, పవర్ పోయింది. రణదీప్, సార్ చేస్తున్నా సార్, ట్రై చేస్తున్నా సార్. శ్రీకాంత్, సార్ ఇక్కడ స్క్రీన్ మీదకి వచ్చి టచ్ చేస్తే మన నార్మల్ అయిపోతుంది సార్, అంతేనా సార్? మీరు దానికి కోడ్ రాశారా? స్క్రీన్ పైన టచ్ చేస్తే నార్మల్ అయ్యేదానికి కోడ్ రాశారా? రాసినట్టున్నా సార్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నరేంద్ర అబ్జర్వ్ చేయండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నన్ను హోస్ట్ చేయండి. మీరే హోస్ట్ సార్. ఓకే, బేసికలీ ఇక్కడ ఇంటెన్షన్ ఏమిటంటే 3 ఎలిమెంట్స్ తో వీఆర్ ప్లేయింగ్. ఒకటి, బై డిఫాల్ట్ ఉన్నటువంటి ఇమేజ్. 2, పొజిషన్ అబ్జల్యూట్ ఉండి మొత్తం స్క్రీన్ ని ఆక్యుపై చేసుకొని ఉన్నటువంటి ఇంకొక డివ్. దేనికైతే బై డిఫాల్ట్ మనం డిస్ప్లే నన్ ఇచ్చేసి ఉంటాము, ఆ డివ్. ఓకే సార్. సో ఎప్పుడైతే మనం ఇమేజ్ పైన క్లిక్ చేస్తామో అప్పుడు ఆ ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకున్నటువంటి ఎలిమెంట్ ని విజిబుల్ చేస్తున్నాం మనం ఓకే సార్. డిస్ప్లే బ్లాక్ ద్వారా. దీని గురించి మర్చిపోండి, ఇది లేకపోయినా పర్లేదు ప్రస్తుతానికి. ఇది నన్ ఆఫ్ ది కరెంట్ సిలబస్. ఓకే సార్. కమెంట్ చేసి పెడతాను. ఓకే, ప్లస్ ఆమె డిస్ప్లే చేసినప్పుడు ఇమేజెస్ ని నిన్న మొన్న మనం చూసినటువంటి ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ను ఉపయోగించి యానిమేట్ అయ్యే ఒక ఫీల్ రప్పించాం. ఓకే సార్. యానిమేషన్ లో సింపుల్ లాజిక్ రాసుకున్నాం. ఏమని? 0.1 నుంచి 1 వరకు, అంటే నథింగ్ నుంచి కంప్లీట్ గా డిస్ప్లే అయ్యే వరకు యానిమేట్ చేయమని దానికి ఒక పేరు ఇచ్చాం, జూమ్ అని. ఆ పేరునే మనం ఇక్కడ వాడుకున్నాం. యానిమేషన్ నేమ్ ఏంటి? జూమ్. ఇది ఏ పేరైనా ఇవ్వచ్చు, జూమా ఏదైనా నా పేరు కూడా ఇచ్చుకోవచ్చు. వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ హియర్, ద సేమ్ నేమ్. నాకు ఇదేదో క్రోమ్ ఇష్యూ వస్తున్నప్పుడు let me stop this.
Okay. Think now run card. క్రోమ్ ఇష్యూ ఇలా వచ్చినప్పుడు మరలా సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే గానీ వర్క్ చేయలేదు. So you can give any name. Okay. ఓకే సార్. ఆ యానిమేషన్ ని ఏ రూల్ అయితే మనం రాసుకున్నామో ఆ రూల్ ని మనం మై ఇమేజ్ అంటే ఏంటి, ఏదైతే ఓవర్ లోపల ఉన్నదో దానికి ఎస్ సార్. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ అది రావాలి అని మనం ఫిక్స్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ ఇమేజ్ ప్రాపర్టీస్. ఓకే సార్. ఎనీ డౌట్? అక్కడ యానిమేషన్ కి మనం ట్రాన్సిషన్ ఏ యానిమేషన్ దేని ఇవ్వచ్చు సార్ మనం నిన్న చూసిన దానిలోది? ఓ సారీ బ్రో, నేను మ్యూట్ లో ఉన్నాను. చెప్పండి ఇంకోసారి. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇచ్చాం కదా సార్, అక్కడ నిన్న మనం అడ్వాన్స్ సిఎస్ఎస్ లో చూసిన అన్ని స్టైల్స్ ఇవ్వచ్చా? అంటే ఎనీథింగ్ అన్ని మీరు ఇచ్చుకొని ట్రై చేయండి. వన్ బై వన్ ఇచ్చుకొని ట్రై చేయండి. ఆ డాక్యుమెంట్ రెఫర్ చేసుకుంటూ ట్రై చేయండి. మీ క్యూరియాసిటీకి నేను చెప్తున్న ఆన్సర్ ట్రై చేయండి. ఓకే సార్. బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కెరీర్ యానిమేషన్ జస్ట్ తెలిసి పెట్టుకోండి, వీటి వల్ల మనకి ఎక్కువ ఉపయోగం లేదు, వీటిపైన మనం ఎక్కువ వర్క్ చేయకపోవట్లేదు. ఓకే సార్. యానిమేషన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ని చేసేటప్పుడు కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాటి కోసం ఎస్ ప్లీజ్ గో హెడ్. బట్ నిన్న మేము కాల్ డిస్కస్ చేసాం, నేను రాకేష్, అనిల్. మా ప్లాన్ నెక్స్ట్ 6 weeks లో మిమ్మల్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ గా కంపెనీస్ కి మీ రెస్యూమ్స్ పంపించడం. సో నెక్స్ట్ 3 weeks జావా స్క్రిప్ట్, 3 weeks రియాక్ట్ జేఎస్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వవలసిన టాపిక్స్ ఏంటి? రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్స్, మీడియా క్వైరీస్, సూడో సెలెక్టర్స్, సూడో క్లాసెస్, HTML ఫార్మ్స్, ఇట్లాంటివి మోస్ట్ ఇంపార్టెంట్లీ యూజ్డ్ టాపిక్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. యానిమేషన్ ట్రాన్స్లేషన్స్ చాలా తక్కువ, బట్ దాన్ని నేను నెగ్లెక్ట్ చేయడం లేదు. నెగ్లెక్ట్ చేసేవాడిని అయితే నేను చెప్పేవాడిని కాదు. యూ షుడ్ నో. చెప్పలేము, ఏదన్నా గేమింగ్ బేస్డ్ కంపెనీలో మీకు రావచ్చు, లేదా ఏదైనా మీడియా బేస్డ్ కంపెనీలో మీకు జాబ్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్కువ అవసరం ఉండొచ్చు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు గో త్రూ దిస్ డాక్యుమెంటేషన్. మళ్ళా పోయిందా?
ఐ థింక్ స్టైల్ ఇమేజెస్ లో అనుకుంటా కదా ఇది మనకు వచ్చింది. సో జస్ట్ గో త్రూ ద డాక్యుమెంటేషన్ అండ్ స్టడీ చేసి చూడండి, మీకు అర్థమైనంత వరకు కొంచెం టైం స్పెండ్ చేసి జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ ఇట్ వర్క్స్. జావా స్క్రిప్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉంటే దాన్ని ప్రస్తుతానికి సైడ్ పెట్టండి, ఒకసారి జావా స్క్రిప్ట్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ థింక్ ఇమేజ్ రిఫ్లెక్షన్ జస్ట్ మిర్రర్ ఇమేజ్ లాగా డిస్ప్లే అవుతుంది. జస్ట్ గో త్రూ దట్ అండ్ ఫైండ్ అవుట్. ఆబ్జెక్ట్ ఫిట్, ఒక పర్టికులర్ ఇమేజ్ ని ఆ పర్టికులర్ డివ్ సైజ్ లోపల ఫిట్ చేయాలన్నా ఎక్స్టెండ్ చేయాలన్నా అనే విధంగా ఉంటుంది ఇది. అంటే ఇమేజ్ పెద్దది, ఆ ఇమేజ్ ఏ డివ్ లో అయితే ఉందో అది చిన్నది. ఓకే, ఇమేజ్ పెద్దది, బై డిఫాల్ట్ ఇమేజ్ ఇంత పెద్దది, అది ఉన్న డివ్ చాలా చిన్నది. అప్పుడు ఫిల్, కంటైన్, కవర్, నన్, స్కేల్ డౌన్ అనే ప్రాపర్టీస్ ను ఉపయోగించి దానిని స్క్వీజ్ చేయడం, ఫిట్ చేయడం, స్ట్రెచ్ చేయడం ఇట్లాంటివి చేస్తాం మనం ఇక్కడ. సో ఒక్కొక్క ప్రాపర్టీని రెఫర్ చేసి ఆ ప్రాపర్టీ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. క్లియర్? జస్ట్ గో త్రూ చేసి చూడండి. ఆబ్జెక్ట్ పొజిషన్ ఇస్ సిమిలర్ టు దట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క దాని యొక్క పొజిషన్ ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ప్రాపర్టీస్ ఉంటుంది, ఫిట్, కవర్ రెండు సేమ్ ప్రాపర్టీసే, ఎక్స్టెండ్ సేమ్ టాపిక్ ఎక్స్టెండ్. జస్ట్ గో త్రూ చేసి చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డూ లెట్ మీ నో. బటన్స్, పేజినేషన్స్. పేజినేషన్ వచ్చి ఒక సింపుల్ ఒక టేబుల్లో కొన్ని వేల రికార్డులు ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ 10 రికార్డులు, నెక్స్ట్ 10 రికార్డులు, నెక్స్ట్ 10 రికార్డులు అని పేజ్ సో పేజ్ నెంబర్ 1కి, పేజ్ నెంబర్ 2కి, పేజ్ నెంబర్ 3కి నావిగేట్ అవ్వడం ఎలా. కానీ ఇది కంప్లీట్ టాపిక్ కాదు, ఇది జస్ట్ నెంబర్లీ డిస్ప్లే చేయడం వరకే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఉపయోగించి. దీనికి ఫంక్షనాలిటీస్ మనం ఎక్కడ రాస్తాము? జావాస్క్రిప్ట్. సో జస్ట్ స్టైల్స్ ఎలా ఇవ్వాలని మాత్రం చూసుకోండి. మల్టిపుల్ కాలమ్స్, ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ టెక్స్ట్ ని మల్టిపుల్ కాలమ్స్ గా డివైడ్ చేయడం ఎలా, కాలం కౌంట్, కాలం గ్యాప్, కాలం రూల్ స్టైల్. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అనుకోండి, లైక్ దిస్. ఇది కూడా క్రాష్. దీన్ని యూ కెన్ డివైడ్ ఇంటూ ఇన్స్పెక్ట్ సరిగా వచ్చేది. ఓకే, లెట్ మీ టేక్ ద స్టైల్ ఫ్రమ్ దేర్. Style, div, columns 3. ఎన్ని కాలంలో అయిపోయింది ఇక్కడ?
three columns. If you give two columns. సో ఉన్నటువంటి కంటెంట్ ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది. దాని స్పేసింగ్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యూ కెన్ రెఫర్ దిస్ అండ్ గో ఫర్ దిస్ స్పేసింగ్. కాలం గ్యాప్, కాలం రూల్ స్టైల్, కాలం రూల్ విడ్త్, కాలం రూల్ కలర్. కాలం రూల్ అంటే ఏంటి? మధ్యలో ఉన్నటువంటి థింగ్. కాలం రూల్ విడ్త్, వర్టికల్ లైన్, కాలం రూల్ కలర్. ఆ వర్టికల్ లైన్ ఏ కలర్ లో ఉండాలి? హౌ మెనీ కాలమ్స్ ఎలిమెంట్ ఎన్ని కలిగి ఉండాలి? యు షుడ్ మెన్షన్ కాలమ్ స్పాన్ ఆల్. స్పెసిఫై ది కాలమ్ విడ్త్. ఏమైనా పర్టికులర్ విడ్త్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. మనం ఆల్రెడీ రెఫర్ చేసినటువంటి టాపిక్సే విత్ అ డిఫరెంట్ సింటెక్స్ తో ఉంటుంది ఇక్కడ. జస్ట్ గో త్రూ దట్. యూజర్ వేరియబుల్ దానిని రీసైజ్ చేయడానికి, చేయకుండా ఉండడానికి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. రీసైజబులా కాదా అని ఇట్లా ఇవ్వచ్చు మీరు. సో ఏం ప్రాపర్టీ ఏంటంటే రీసైజ్ హారిజాంటల్, రీసైజ్ వర్టికల్, ఓకే, రీసైజ్ బోత్ హారిజాంటల్ వర్టికల్. దాన్ని రీసైజ్ చేయడానికి ప్రొవిజన్ ఇస్తారు మీరు ఇక్కడ. దెన్ కమ్స్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మీరు ఒక కలర్ డిక్లేర్ చేసేసి ఆ కలర్ ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఒక వాల్యూ డిక్లేర్ చేసేసి ఆ వాల్యూని ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో లైక్ దిస్. ఇది రూట్. దీంట్లో ఏం వేరియబుల్ ఇచ్చారు? ఐఫన్ బ్లూ, ఐఫన్ వైట్. సో బ్లూ ఇచ్చారంటే ఈ కలర్ అప్లై అవుద్ది, వైట్ ఇచ్చారంటే ఈ కలర్ అప్లై అవుద్ది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా కలర్ నేమ్ ఇవ్వకుండా ఇక్కడ చూడండి, వేరియబుల్ వైట్ అంటే ఏంటి? ఈ కలర్. వేరియబుల్ బ్లూ అంటే ఈ కలర్. సో ఈ విధంగా ఒక వాల్యూని ఒక వేరియబుల్ లో పెట్టి దీన్ని ఇప్పుడు చదవడానికంటే కూడా జావా స్క్రిప్ట్ నేర్చుకునేసి మొదల వేరియబుల్కి వచ్చానంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. బట్ టు గెట్ సమ్ ఐడియా యూ కెన్ గో త్రూ దిస్ కంటెంట్. ఓకే, నేను ఇండెప్త్ వెళ్ళడం లేదు ఇప్పుడు దీంట్లో. జస్ట్ వేరియబుల్స్ అంటే ఒక వాల్యూ డిక్లేర్ చేసి డిఫరెంట్ ప్లేస్ లో వాడుకోవచ్చు. ఎందుకు? మీ ప్రాజెక్ట్ 10 పేజీల్లో ఉంది అనుకోండి, 10 CSS ఫైల్స్ ఉంది అనుకోండి. సో ఒక వాల్యూని మార్చాలంటే మీరు ఎన్ని చోట్ల పోయి మార్చాలి? ప్రతి పేజీలోనూ పోయి మార్చాలి కదా. అదే వేరియబుల్స్ వాడామంటే ఒక చోట డిక్లేర్ చేసేసి దాన్ని అన్ని చోట్ల వాడతాము. మార్చాలనుకుంటే ఒక చోట మారిస్తే అన్ని చోట్ల మార్చేస్తాం మనం, రైట్? సో బాక్స్ సైజింగ్ మీకు తెలుసు. ప్యాడింగ్, మార్జిన్, ప్యాడింగ్ వలన ఒక డివ్ యొక్క విడ్త్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి we use this box sizing. మీడియా క్వరీస్ మీకు చెప్పాను. మీడియా క్వరీస్ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చూసాము. ఫైనల్లీ లెఫ్ట్ అవుట్ టాపిక్స్, ఫ్లెక్స్ బాక్స్, దీంతో పాటు a grid system. These are the 2 final topics which I need to cover. I will cover in the next session, maybe Monday morning. Rest of the topics are done for you. HTML, CS సంబంధించినంత వరకు. HTML లో కొన్ని టాపిక్లు ఉన్నాయి మంది. 5 minutes. HTML, CS, HTML లో కొన్ని టాపిక్లు ఉన్నాయి మంది. We have to go back with the geolocations, drag and drop. ఆడియో వీడియో చేసేసాం కదా, జియో లొకేషన్, డ్రాగ్ అండ్ డ్రాప్ వెళ్ళాలి. బట్ అది ఇప్పుడు వెళ్ళట్లేదు. జావా స్క్రిప్ట్ లో ఒక ఆబ్జెక్ట్స్, అర్రేస్ కంప్లీట్ అయిన తర్వాత, మేబీ ఇంకొక 4-5 టాపిక్లు జావా స్క్రిప్ట్ లో కంప్లీట్ అయిన తర్వాత, దెన్ వి విల్ బి గోయింగ్ బ్యాక్ టు HTML. ఓకే సార్. మీన్వైల్ మీ టెంప్లెట్స్ లో ఇప్పుడు నేను కవర్ చేసినటువంటి టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా బేసిక్ 88 టెంప్లెట్కి వెళ్ళండి. ఈ మాదిరి పారాగ్రాఫ్ పెట్టండి, దాన్ని కాలమ్తో డివైడ్ చేయండి. దెన్ మోడల్స్ పెట్టండి. లైక్ మనం ఇప్పుడు చేసాం కదా,
మోడల్స్ వచ్చేమా చూడండి. మన టెంప్లెట్స్ లో నేను కవర్ చేసిన టాపిక్స్ ని వచ్చేలాగా మీరే క్రియేటివిటీ అప్లై చేసి ఇమేజ్ స్ప్రైట్ అవ్వచ్చు, ఇమేజ్ రిఫ్లెక్షన్ అవ్వచ్చు, ఇమేజ్ ఫిట్ అవ్వచ్చు, బటన్స్ యొక్క స్టైల్స్ మార్చడం అవ్వచ్చు, పేజినేషన్ పెట్టడం అవ్వచ్చు, మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేయడం అవ్వచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ రీసైజబుల్ డిబుల్ పెట్టడం అవ్వచ్చు, ప్లస్ మీడియా క్వరీస్ తో దాన్ని రెస్పాన్సివ్ చేయడం అవ్వచ్చు. ఇవి ప్యారలల్ గా చేయాలి. By Monday, I should get all these 6 responsive templates. ఇది కావాలంటే కొంచెం టైం తీసుకున్నా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ అన్ని రెస్పాన్సివ్ అయి ఉండి తీరాలి. దయచేసి ఏదన్నా కారణాలు చెప్తాం, ఏదైనా ప్రోగ్రామ్ నుండి ఉండి నేను చేయలేదు అని చెప్తాం అని అంటే ఇట్ ఈస్ 100% నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీ రీజన్స్. ఐ వాంట్ ఆల్ మై 6 టెంప్లెట్స్ రెడీ బై మండే. ఓకే సార్. ఎవరైనా కారణాలు చెప్పాలని ప్లాన్ చేసుకో ఉంటే ప్లీజ్ కొంచెం క్యాన్సిల్ చేసుకోండి దాన్ని. ఓకే, లెట్స్ కనెక్ట్ ఆన్ మండే టు స్టార్ట్ విత్ మీ టెంప్లెట్స్ చూసుకునేసి దెన్ వీ కెన్ గో హెడ్ విత్ గ్రిడ్ సిస్టమ్ అండ్ ఫ్లెక్స్ సిస్టమ్. ఓకే, ఓకే సార్. bye.